హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. ఇది జస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ మాత్రమే. గాయ్స్, మీకు గుర్తుండుంటే ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 50 రన్స్ చేశాడు. కానీ అతని స్ట్రైక్ రేట్ చాలా స్లోగా ఉంది. అతను 38 బాల్స్ లో ఈ రన్స్ చేశాడు. అతను 50 కొట్టిన వెంటనే ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. అందుకే అతను అసలు సంతోషంగా లేడు. పెవిలియన్ కి తిరిగి వెళ్తుండగా కోపంతో తన గ్లౌస్ ని కూడా విసిరేశాడు. అదే మ్యాచ్ లో అతను ఫీల్డింగ్ కూడా చేయలేదు, ఎందుకంటే అతనికి చిన్న గాయం అయింది. ఎల్ఎస్జీ మ్యాచ్ కు ముందు నెట్ ప్రాక్టీస్ లో కూడా అతను కాలికి బ్యాండేజ్ తో కనిపించాడు. అయితే అతను నెట్స్ లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు, కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అదే మ్యాచ్ లో రోహిత్ శర్మ కూడా రిటైర్డ్ హర్ట్ గా బయటకు వెళ్లాడు. ఈ విషయం మీద అప్డేట్ ఏంటంటే అతను తన గాయం కోసం స్కాన్ చేయించుకుంటున్నాడు. ఇంకా స్కాన్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ పై ఉన్న తదుపరి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడతాడా లేరా అన్నది డౌట్ గా మారింది. ఇక ప్యాట్ కమిన్స్ గురించి చూసుకుంటే ఒక న్యూస్ వచ్చింది. అతను ఆస్ట్రేలియాలో ఈ రోజు ఫిట్నెస్ టెస్ట్ ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత 17వ తారీఖున ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఎల్ఎస్జీ గురించి మాట్లాడుకుందాం. ఎల్ఎస్జీ కి ఒక మంచి న్యూస్ ఏంటంటే వారి ప్లేయర్స్ మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ ఇద్దరు పూర్తి ఫిట్ గా ఉన్నారు. ఈ రోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. ప్రిన్స్ యాదవ్ కూడా గత మ్యాచ్ లో చేతికి చిన్న గాయం అయినప్పటికీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఈ రోజు మ్యాచ్ ఆడవచ్చు. మళ్ళీ ఎస్ఆర్హెచ్ న్యూస్ కే వెళ్తే ఎస్ఆర్హెచ్ తీసుకున్న బ్రైడన్ కాస్ బదులు ఈ సీజన్ లో దిల్షాన్ మధుశాంకర్ రీప్లేస్ చేయబోతున్నారు అని అప్డేట్ వచ్చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో ప్రఫుల్ హింగ్డే ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుతూ విజయ్ హజారే ట్రోఫీలో అతను బౌలింగ్ చేసినప్పుడు చాలా టెన్షన్ గా అనిపించింది అని చెప్పాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఎదురుగా ఉన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా ఎంత గొప్ప బ్యాట్స్ అన్నది అందరికీ తెలుసు, కానీ మొదటి బంతి తర్వాత తన టెన్షన్ తగ్గిపోయింది అని, తర్వాత ఒత్తిడి లేకుండా బౌలింగ్ చేశాను అని చెప్పాడు. కాగా ప్రతి బంతిని బెస్ట్ గా వేయాలని తనకు తానే గుర్తు చేసుకుంటానని కూడా చెప్పాడు. యార్కర్లు తనకు ఫేవరెట్ డెలివరీ అని, వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను అని, అండ్ హార్దిక్ కి ఒక మంచి యార్కర్ వేసి కొన్ని బౌన్సర్స్ కూడా మిక్స్ చేశానని తెలిపాడు. హార్దిక్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో సింగిల్ తీసిన తర్వాత అతని దగ్గరకు వచ్చి వెల్ బౌల్డ్ అని చెప్పాడట. తనకు చాలా పెద్ద కాన్ఫిడెంట్ ఇచ్చిందని కూడా చెప్పాడు. మ్యాచ్ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు హార్దిక్, నువ్వు బాగా వేస్తున్నావు, ఇలాగనే కష్టపడు, ఐపీఎల్ లో కలుద్దాం అని చెప్పాడట.